హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఈరోజు ఏంటంటే ఇలా పాడైపోయిన ఫ్లక్కర్స్ ఉంటాయి కదా, చాలామందికి ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఫేవరెట్ ఉంటాయి కదా, పాడైపోయినాయి అని ఫీల్ అవుతూ పక్కన పడేస్తూ ఉంటారు కదా, ఉంటాయి కదా. మన దగ్గర చాలా నెయిల్ పాలిష్ కలర్స్ ఉంటాయి కదా. ఈ పెటల్స్కి ఒక్కొక్క కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా వన్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి మీకు నేను ఇప్పుడు వీటికి నెయిల్ పాలిష్ వేసి చూపిస్తాను, చూడండి. దీని షైనింగ్ లుక్కే మారిపోతుంది అనమాట. నేను వేసేది మీకు చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకోండి నేను బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. అన్నిటికి ఒకే కలర్ అయినా వేసుకోవచ్చు, వేరే వేరే కలర్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్ కలర్స్ కొంచెం అవైలబుల్లో ఉన్నాయి, ఎందుకంటే నాకు నెయిల్ పాలిష్ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ కలర్సే కొనుక్కుంటాను. నాకు నెయిల్ పాలిష్ అంటే బాగా ఇష్టం అనమాట. మీ దగ్గర ఒకే కలర్ ఉన్నా కూడా మీ ఇష్టం, అది మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఆల్ పెటల్స్కి. నేనైతే నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి కలర్స్, ఆల్ కలర్స్ వేసేసుకుంటున్నాను. ఇలా చాలా వేస్ట్ అయిపోయినవి ఉంటాయి కదా, చాలా అందరూ పడేస్తూ ఉంటాం. నాకు కూడా ఐడియా వచ్చిందనమాట. ఈ చిన్న టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకు నచ్చిన కలర్స్ అనేవి లేదు, ఉన్న అవైలబుల్లో మంచిగా థిక్గా కనపడే కలర్స్ అయితే వేస్తున్నాను, డిఫరెంట్గా ఉండాలని. మీ దగ్గర ఇంకా ఇంట్లో చిన్న చిన్న కుందన్స్ కానీ మెరుపులు ఉంటాయి కదా, అతికించుకోవడానికి, వీటిపైన వాటిని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా బాగుంటుంది అనమాట చూడటానికి. ఇలా వేస్ట్గా ఇప్పుడు నాకైతే ఈ ఫ్లక్కర్ అంటే ఇష్టం కాబట్టి దీన్ని ఇంత డెకరేషన్ చేస్తున్నాను అనమాట. దాని గురించి ఎందుకు బయట కొనుక్కోవచ్చు అంటారు, కాకపోతే ఇది కూడా యూజ్ అవుతుంది. చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు కదా, ట్రై చేసేవాళ్ళు. కొన్ని ఇష్టమైనవి వదిలేసుకోవడం ఇష్టం ఉండదు కదా, అందుకని చూపిస్తున్నాను. యూజ్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, 2 సైడ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత 2 సైడ్స్ వేసుకొని ఫినిష్ అయిన తర్వాత ఎండిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. వీటిపైన చిన్న చిన్న కొందమ్స్ అట్లా ఉంటే అతికించుకుంటే ఇంకా బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది. మీకు నచ్చితే మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ వేస్తున్నాను మొత్తం వీటిని, ఈ గోల్డ్ కలర్ కనిపించుకోకుండా. చూడండి ఫ్రెండ్స్, ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది హెయిర్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా హెయిర్ పెట్టుకుంటే ఎంత బాగుందో, బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో. ఇలా హెయిర్కి చాలా బాగుంటుంది ఆరిపోయిన తర్వాత. దీనిపైన చిన్న చిన్న స్టోన్స్ ఉంటే కూడా అవి కూడా అతికించుకోవచ్చు. ఇలా చాలా వేస్ట్ అయినవి ఉంటాయి కదా, ఇష్టమైనవి ఫేవరెట్ అయినవి ఉంటాయి కదా, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. సబ్స్క్రైబ్